అధికారంలోకి రాకముందు రైతులకు ఇచ్చిన రైతు భరోసా హామీ ఎకరానికి 15,000 రూపాయలు ఇవ్వాల్సిందేనని బీఆర్ఎస్ పార్టీ నాయకులు రైతుల పక్షాన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాను 12,000 రూపాయలు ఇస్తామని ప్రకటించడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన పిలుపులో భాగంగా వేములవాడ పట్టణం, వేములవాడ రూరల్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మంగళవారం వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్ లో అర్ధనగ్నంగా ప్రదర్శన చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఎకరానికి రైతు భరోసా 15,000 ఇస్తామని అధికారంలోకి వచ్చాక ఏడాది తర్వాత 12,000 రూపాయలు ప్రకటించడం రైతుల్ని మోసం చేసినట్టేనని అన్నారు. భరోసా కూడా ఏడాది పాటు ఎగ్గొట్టి ఇప్పుడు 3,000 తగ్గించి ఇవ్వడం ఎంతవరకు సమంజసమన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ హామీ కూడా నిలబెట్టుకోకపోగా రైతుల్ని ప్రభుత్వం ఆగం చేసిందన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అర్ధనగ్న ప్రదర్శనతో నాయకులు నిరసన వ్యక్తం చేశారు. నిరసన కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి కందుల క్రాంతి కుమార్, రూరల్ మండల పార్టీ అధ్యక్షుడు గుస్కుల రవి, కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్, నరాల శేఖర్, గోలి మహేష్, నాయకులు రామతీర్థపు రాజు, గడ్డం హనుమాన్లు, అంజనీ కుమార్, గండమనేని రామారావు, వెంకటరెడ్డి, వెంగళ శ్రీకాంత్ గౌడ్, కమలాకర్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, ఏష తిరుపతి, కటకం మల్లేశం, తిరుపతి బాలరెడ్డి, శ్రీనివాస్, మల్లేశం, అంజద్ పాషా, బత్తుల దేవరాజు, యమ తిరుపతి తదితరులున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆనాడు కేసీఆర్ గారు ఎకరానికి రైతు బంధు 10,000 ఇస్తే మరి ఇందిరమ్మ రాజ్యంలో రైతు భరోసా కింద ప్రతి ఎకరానికి 15,000 ఇస్తామని చెప్పి మరి 13 నెలల తర్వాత మోసపూరితమైన మాటలు చెప్పి మరి ఏదైతే 12,000 మాత్రమే ఇస్తాం ఎకరానికి, అది కూడా ప్రతి రైతు దరఖాస్తు చేసుకోవాలని చెప్పి ఏదైతే వారి విధానాన్ని ప్రకటించడం జరిగిందో దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ అదేవిధంగా రూరల్ శాఖ ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన చేయడం జరిగింది. మరి ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి రైతు కూడా తీవ్రంగా అన్యాయం జరుగుతూ ఉంది. మరి కరెంటు కోతల నుంచి మరి వడ్ల కొనుగోలు నుంచి మరి ఏదైతే వాళ్ళ పంటలకు నీళ్లు అందించే విషయంలో కానీ రైతులకు మేలు చేసే విషయంలో ఇప్పటి వరకు కూడా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. రైతులకు నువ్వు ఏం చేసినావు? ఒక్కటన్నా ఒక 20 కరెంట్ ఇచ్చినావా? ఇవ్వలేదు. నీళ్ళు ఇచ్చినావా? ఇవ్వలేదు. రైతు బంధు ఇచ్చినావా? ఇవ్వలేదు. మరి ఇలా మొన్న నువ్వు పండుగ ఇస్తున్నాం మళ్ళీ అదే ప్రమాణ పూర్వకం చేస్తామని చెప్పంటావు. నీ ప్రమాణం వద్దు, నీ గంగద్దు అని చెప్పి రైతులు నానా గోసపడుతున్నారు. నీ వల్ల రైతుల కాడుకోతే చీచి అంటారు రేవంత్ రెడ్డిని. దయచేసి రేవంత్ రెడ్డి గారు ఇక ముందైనా నీ యొక్క పాలనలో ప్రజాపాలన చెప్పన్నావు, మరి ప్రజాపాలన కాదు, ఇది దోపిడి పాలన, ఇది హైడ్రా కూల్చివేత అని చెప్పి మేము చెప్తున్నాం. తెలంగాణ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఇక్కడ రూరల్ మండలం అలాగే పట్టణం టౌన్ అందరూ కూడా ముఖ్య కార్యకర్తలు అంతా కూడా ఈ ప్రభుత్వాన్ని నిలదీయడానికి ధర్నా కార్యక్రమం చేపట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయడం జరుగుతూ ఉంది. దయచేసి ప్రజలంతా రైతాంగం అంతా కూడా ఒక ఆలోచన చేయాలి. ఈ ప్రభుత్వం పొంతన లేకుండా ఓటికి సంబంధం లేకుండా ఏతులు ఎక్కువ చెప్పుకుంటూ పని తక్కువ చేసుకుంటూ అనేక హామీలు ఇచ్చింది. అందులో ఏమున్నదో ఏం లేదో మాకేం తెలియదు అని ఇప్పుడు చెప్తున్నావు. నీకు నిజంగా కూడా చట్టసభలలో ఉన్నోనివే కాబట్టి అందరు చట్టసభలలో మెయినోళ్లే. మీరు కనీసం ఎకనామీ ఏముంది ఏం లేదని తెలియకుండా ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చి ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశంలోనే నెంబర్ 1గా తీసుకుపోయినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఈ రోజు అట్టడుగు రాష్ట్రానికి తీసుకొచ్చే ఘనత అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎందుకు చెప్తున్నామంటే ఈ రోజు ఇప్పటికే రైతు బంధు విషయంలో 2 సార్లు ఎగబెట్టిండు. మూడోసారి కేబినెట్ మీటింగ్ పెట్టి మా నుంచి 15,000 కాదు 12,000 ఇస్తామన్నారు. ఆ 12,000 కూడా ఇప్పుడు ఎందుకు ఇస్తుందంటే రాబోయే రోజులలో స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి. టౌన్లో ఈ రోజు రైతును మోసం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తుపాకీ రాముడి పాలన చేస్తుంది. ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని వరంగల్ సభలో రాహుల్ గాంధీ సమక్షంలో వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. పోయిన వర్షాకాలంలో ఎకరానికి 15,000 రూపాయలు, మళ్ళీ ఏసంగిలో 7,500, మొత్తము 15,000. అలాగే పోయినసారి కేసీఆర్ ప్రభుత్వంలో మేము 30 కోట్ల వేస్తామంటే అప్పుడు వాళ్ళే కంప్లైంట్ చేసిన ఆ పైసలు కూడా వేయకుండా ఎకరానికి 10,000 రూపాయలు వేయడం జరిగింది. మొత్తంగా ఒక ఎకరానికి 17,500 రూపాయలు రైతుకు వీళ్ళు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడి ఉన్నది. అవి అమలు చేసేంత వరకు మా బీఆర్ఎస్ పార్టీ సైనికులు, కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరం కంకణబద్దులై మేము
పైసలు రైతులకు ఇచ్చేదాకా మీ వెంటబడి ఇప్పిస్తామని మీరు 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చి ఈ రోజు మోసపూరితంగా మళ్ళీ ఇలా ఏదో కళ్ళబల్లి కబుర్లు చెప్పి ఇవాళ స్థానిక ఎన్నికలు వస్తున్నాయని వాటికి ముందుగా ఏదో మీరు మళ్ళీ రైతు ఇవ్వాలి రాసియాలి ఇస్తేనే మేము మీకు అప్లికేషన్ పెట్టుకోవాలని చెప్పి మాట్లాడుతారు. ఎప్పుడన్నా అప్లికేషన్లు ఉన్నాయా? మొన్ననే మీరు అప్లికేషన్లు తీసుకున్నారు. ఇదంతా కళ్ళబల్లి కబుర్లు చెప్పి మోసం చేయడానికి రైతులను ప్రజలను మోసం చేయడానికి మీరు కుట్ల పన్నుతారు. రైతులు ప్రజలు అందరూ ప్రతి ఒక్కరూ ఈరోజు అర్థం చేసుకుంటారు మీరు చేసే పాలన. అలాగే రైతు రుణమాఫీ చేయలేదు, రుణమాఫీ చేసినామని మీరు ఉత్సవాలు చేసుకుంటారు. ఏ ఘనకార్యం చేసారని మీరు ఉత్సవాలు చేసుకుంటారు. 17,800 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఇలా 36,000 కోట్ల రూపాయలు రైతులకు రుణాలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి వచ్చి దాదాపు 13 మాసాలు అవుతుంది. టీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారం ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెలంగాణ రైతాంగం గ్రామాలలో పట్టణాలలో బడుగు బలహీన పేద వర్గాలు వాళ్ళ జీవన విధానం ఎలాగుండే, ఈ 13 మాసాలలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పాలసీల ద్వారా పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఏ రకమైన నష్టం ఉన్నది అని ఒక తేడాను ప్రజలు గమనిస్తున్నారు. దయచేసి అందుకొరకే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి సంవత్సర కాలం సమయం ఇచ్చింది. మీరు వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో మీ యొక్క నాయకుడు ఇలా రాహుల్ గాంధీ గారి సమక్షంలోనే ఇలా ఎకరానికి సంవత్సరానికి 15,000 రూపాయలను డిక్లరేషన్ చేశారు. అలాగూ ఆ కార్యక్రమం మీదనే టీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన ఇలా వేములవాడ పట్టణ వేములవాడ రూరల్ టీఆర్ఎస్ పార్టీ పక్షాన నిరసన కార్యక్రమంలో పాల్గొనం. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, కౌన్సిలర్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ప్రతి ఒక్కరికి కార్యక్రమంలో భాగస్వాముల ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు చెప్పుకుంటూ, ఒకసారి కాంగ్రెస్ పార్టీ నాయకులారా మేము అడిగే ప్రశ్నలకు సూటిగా మీరు సమాధానం చెప్పండి. మేము ఒకటి మాట్లాడితే మీరు ఒకటి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మీరే చెప్పారు ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తా అన్నారు. పండించిన ప్రతి పంటకు ఇలా బోనస్ 500 రూపాయలు ఇస్తా అన్నారు. ఎంత మోసపూరిత కార్యక్రమాలు చేస్తున్నారంటే, ఏదైతే 10-20% పండిస్తున్న రైతులకు సన్న పట్లు పండిస్తున్న మాత్రమే ఎకరానికి 5,000 బోనస్ అని అన్నారు. 500 బోనస్ అని చెప్పారు. ఎంత మోసం! ఇలా రైతుకు 15,000 రూపాయలు ఆ రకమైన మోసం చేస్తా ఉంటే, సన్న పట్లకు వండించుతా అని చెప్పి 500 బోనస్ అంటా ఉంటే, మీరు రైతు రుణమాఫీ విషయం తీసుకుందాం. ఏ గ్రామానికైనా వెళ్దాం, ఒక 50% కన్నా ఎక్కువ ఏ ఊళ్ళో గాని రైతు రుణమాఫీ అయితే ఇలా టీఆర్ఎస్ పార్టీ చర్చలకు పోదాం. చేయాల్సి ఉంది.